ఇది మెయిన్ ఎంట్రన్స్, సఫారీ మాల్ మెయిన్ ఎంట్రన్స్. ఖతర్లో షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయి? షాపింగ్ మాల్లో అన్ని వస్తువులు దొరుకుతాయా? మరి దొరికితే ప్రైస్ ఎలా ఉంటుంది? వెల్కమ్ టు మై ఛానల్ ఖతర్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఖతర్లో సఫారీ మాల్. ఫ్రెష్ మీట్ ఉన్నది ఇక్కడ. మనకు మటన్ కానీ ఆస్ట్రేలియన్, ఇండియన్, టాంజానియా వెరైటీ మటన్ దొరుకుతూ ఉంటుంది. ఇది డీర్ మీట్. ఇక్కడ డీర్ మీటు ఎవరైనా తినొచ్చు. క్యామెల్ మీట్ కూడా ఉంటుంది. కేక్స్ వచ్చినాయి ఇక్కడ. కేక్స్ కూడా చాలా బాగుంటాయి. ప్రైసే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్వీట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మన ఇండియాలో లభించే అన్ని స్వీట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా దొరుకుతాయి. ఇక్కడికి ప్రైస్లో కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే అన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కనిపిస్తున్నవి. ఇవన్నీ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ ఒకటే కాడ ఉంటాయి. ఇక్కడ కర్రీస్ ఉన్నాయి. కర్రీ పాయింట్ లాగా మనకు కర్రీస్ కానీ బాబిక్యూ, చికెన్ బాబిక్యూ వంటిది, వెజ్, నాన్ వెజ్ అన్ని కర్రీస్ ఉంటాయి. మనకి బిర్యానీ కూడా ఉంటుంది. వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పరోటాలు ఏది కావాలన్నా కానీ అన్నీ దొరుకుతాయి రెడీమేడ్. ఆనియన్స్ ఒక కేజీ 1.7 రియాల్ ఉంది. అంటే దాదాపు మనకు 42 రియాలు. ఎగ్స్ ఉన్నాయండి. ఎగ్స్ చాలా కంపెనీలు ఉంటాయి. 500 రూపీస్ పడుతుంది ఒక 30 ఎగ్స్కి. ఎగ్స్ ఇక్కడ చాలా చీప్గానే వస్తుంటాయి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయండి. వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నవి. కానీ రేట్లు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. ఉసిరి, బెండకాయ, కాకరకాయ దాదాపు ఇవన్నీ కూడా కేజీ అంతే ఒక 300 రూపీస్ వరకు ఉంటుంది కేజీ. వంకాయలు కొంచెం తక్కువ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బీన్స్ ఉన్నాయి, మనకు బీరకాయలు. ఇక్కడ మీరు చూసినట్లయితే కంకులు కూడా ఉన్నాయి. కంకులు దాదాపు ఇవి కూడా కిలోల చొప్పున ఇస్తున్నారు. పొట్లకాయలు కిలోకి అక్కడ 7.5 రియల్. అంటే దాదాపు అక్కడ కూడా 2-3 గార్మెంట్స్ వాళ్ళు 2 ఫ్లోర్స్ కాబట్టి పైన ఫ్లోర్లో గార్మెంట్స్ అన్నీ ఉంటాయి. బట్టలకు సంబంధించినవి, బట్టలు, బ్లాంకెట్స్ కానీ, స్వెటర్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. మళ్ళీ కిందికి వచ్చేస్తే ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఫ్రెష్ ఫిష్ అని ఉంటుంది. కానీ ఫ్రెష్గా ఏం లేదు, మళ్ళీ చనిపోయిన ఫిషెస్ ఉన్నాయి. కాకపోతే ఫిష్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో నాకు తెలిసిన ఫిష్ మాత్రం ఒక రవ్వులు
చాలా వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయండి. అక్కడ మనకు గ్రేప్స్‌లో 2, 3 టైప్స్ కలర్‌లో గ్రేప్స్ ఉన్నాయి. గ్రీన్ గ్రేప్స్ గానీ, వెరైటీ గ్రేప్స్ ఉన్నాయి. ఈరోజు ఫ్రైడే కదండి. ఫ్రైడే కాబట్టి చాలామంది షాపింగ్‌కి వస్తూ ఉంటారు. మిగతా రోజులలో దాదాపు తక్కువ ఉంటారు. ఈరోజు ఒక 90% ప్రతి ఒక్కరు షాపింగ్‌కి వస్తూ ఉంటారు. వాళ్ళకు ఫ్రీ టైం దొరికింది ఈరోజే కాబట్టి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేయడానికి టైం తక్కువగా ఉండడం వల్ల మ్యాక్సిమం కవర్ చేస్తున్నాము. మళ్ళీ ఫ్రూట్ సెక్షన్లోకి వచ్చాము. ఇక్కడ ఇవన్నీ పాల నెయ్యి కానీ, వెన్న కానీ, బట్టర్, టమాటాలు, ఆలులో 2 వెరైటీస్ ఉన్నాయి. ఇదేంటో నాకు పేరు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి కామెంట్ బాక్స్లో. స్వీట్ కార్న్, మిరపకాయలు, ఫ్లవర్స్, బంతిపూల రేట్లు టూ మచ్ ఉన్నాయండి. బంతిపూల రేట్లు దాదాపు 1000 రూపాయల వరకు ఉంటాయి. కిలో 1000-2000 రూపాయల వరకు ఉంటాయి. ఎల్లిపాయలు, ఇది క్యాప్సికమ్ చూసినప్పుడు చాలా వెరైటీగా అనిపించింది. క్యాప్సికంలో రెడ్, ఎల్లో, గ్రీను, మంచి కలర్ఫుల్ కాంబినేషన్లో క్యాప్సికమ్స్ ఉన్నాయి. టేస్ట్ ఏ విధంగా ఉంటుందో కానీ కలర్ఫుల్గా కనిపిస్తున్నవి. వంకాయ, ఇంత పెద్ద వంకాయ ఎవరు తింటారో, నేనైతే తినను. ఈ దానిమ్మ, మన ఇండియన్ దానిమ్మ 9 రియల్ కేజీ అంట, దాదాపు 220 రూపాయలు పడుతుంది. రైస్ అండి ఇది. రైస్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. నాకు తెలిసిన రైస్ ఒకటి మన తెలంగాణ సోనా మసూరి ఇక్కడికి వస్తుంది. మిగతా బాస్మతి రైస్ చాలా ఉంటాయి. మనకు తెలియని కూడా ఇంకా చాలా రైస్ ఉన్నాయి. ఇక్కడ నేను ఫస్ట్ టైం చూసిన రైస్లో 2 రకాలు ఉంటాయి. వైట్ రైస్ ఒకటి, బ్రౌన్ రైస్ కూడా ఒకటి ఉంటుంది. కేరళ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మేము కూడా ఎక్కువ లైక్ చేస్తున్నాం బ్రౌన్ రైస్ కూడా. హెల్త్కు షుగర్ లెవెల్స్ అందులో తక్కువ ఉంటాయి అనేసి బ్రౌన్ రైస్ ఎక్కువ ఇష్టపడతాం. మిగతా ఇక్కడ పప్పులు ఉన్నవండి. పప్పులు, షుగర్స్ కానీ, పప్పులో మల్టీ బ్రాండ్స్ ఉన్నవి. పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, పెసర్లు, చాలా వెరైటీస్ అన్నీ ఉంటాయి. వేరే కంపెనీలు. ప్రతిదీ హాఫ్ కేజీ ప్యాకింగ్స్ ఉంటాయి. ఎవరికి ఏమి నచ్చినాయి వాళ్ళు బ్రాండ్స్ తీసుకుంటుంటారు. ఇవన్నీ బఫ్లో. మళ్ళీ దానికి ఆపోజిట్లోనే మసాలాలు ఉన్నాయి. గరం మసాలాలు ఏం కావాలనో అన్నీ దగ్గరలోనే ఉంటాయి. చికెన్ మసాలా, మటన్ మసాలా, సాంబార్ మసాలా, కర్రీ పౌడర్. ఇదేంటి చికెన్లా ఉన్నది, ఫ్రీజ్డ్ చికెన్. ఇది ఇందాక చూపించింది ఫ్రెష్ చికెన్, ఇవి ఫ్రీజ్డ్ చికెన్. ఒక 1 year వరకు వ్యాలిడిటీ ఉంటాయి. దీనికి దాదాపు ఒక 300 రూపీస్ కేజీ పడుతుంది. కానీ ఇది ఎక్కువ రోజులు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడు కాకుండా ఉంటుంది. ఫస్ట్ దీన్ని వాటర్లో నానేసి ఒక 1 hour తర్వాతనే మనం కుక్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఎక్కువ రోజులు దీన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. చాక్లెట్ సెక్షన్కి వచ్చినాం మనం. చాక్లెట్స్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఎవరికి ఏ రకంగా కావాలన్నా దాని ప్రైస్ ట్యాగ్స్ ఉంటాయి. అందరికి కొన్ని మిక్స్ కావాలన్నా కూడా అన్ని మిక్స్ చేసి ఇస్తారు. బాదం, కాజు, ఖర్జూరా అన్నీ ఉన్నాయి. ఈరోజు ఆఫర్ కాబట్టి ఆఫర్ ప్రకటించారు. డైరీ మిల్క్, ఇక్కడ మనం చూస్తున్నది డైరీ మిల్క్. ప్రైజెస్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటాయి. 12.5 రియల్. ఇవన్నీ బిస్కెట్స్ అండి. బిస్కెట్స్లో మనకు బ్రిటానియా, డైజెస్టివ్, గుడ్ డే, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నవి. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అండి. కిచెన్ నైఫ్స్ కానీ, ఫ్రై ప్యాన్స్ కానీ, గ్లాస్ ఐటమ్స్ కానీ, కప్స్, ప్లేట్స్, చాలా వెరైటీస్ ఉన్నవి. ఇక్కడికి వచ్చేస్తే ఇది పర్ఫ్యూమ్ సెక్షన్ అండి. ఈ పైన ఓపెన్ చేస్తే అన్నీ కూడా ట్రై చేయొచ్చు. ట్రయల్ ఎక్కడ ఉంటుంది. అన్ని బ్రాండ్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా వెరైటీ రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నవి. పర్ఫ్యూమ్స్కి ఇక్కడ స్పెషల్గా ఒక కస్టమర్స్ వాళ్ళు కూడా ఉంటారు, కంపెనీ వాళ్ళు. డెమో చూపించడానికి ఎవరు వచ్చినా కానీ సార్ ప్లీజ్ ట్రై చేయండి అని వీళ్ళ వాళ్ళే. బిల్ కౌంటర్కి వచ్చేసాము. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడికి. మళ్ళీ ఏదైనా మనం ప్రతిదైనా కానీ బిల్ కౌంటింగ్ చేసేసుకొని బయటకు ఎగ్జిట్ అండి.
ఎగ్జిట్లో వచ్చేస్తే ఎంట్రన్స్ వేరే ఉంటుంది, ఎగ్జిట్ వేరే ఉంటుంది. సో ఈ విధంగా సఫారీ షాపింగ్ మాల్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.